ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం జూన్ నెల సనాతన సారథిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి రచింపబడిన భాగవత వారి నుండి మరికొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. గోపికల భక్తిని వర్ణించుచు శుకుడు మధ్య మధ్య సమాధి స్థితిని పొందుతూ సన్నని బిందువులతో నేత్రములు చెమ్మగిలుట చూస్తున్నటువంటి ఋషులు తన్మయత్వమును పొందుచుండెరి. కొందరు ఆ ఆనంద శ్రవణముతో కృష్ణచంద్రుని చూడగోరుచుండెరి. ఇంతలో శివుడు కన్నులు తెరచి, రాజా, ఉద్ధవుడు ఎంతటి అదృష్టవంతుడో! గోపికలు కృష్ణునితో ఆడుకున్న స్థానములను చూపు నిమిత్తమే ఉద్ధవుని గోవర్ధనగిరి చెంత తీసుకుని వెళ్ళిరి. అక్కడికి వెళ్ళి చూడగా ఉద్ధవునికి మరింత ఆశ్చర్యమయ్యను. ఏమన్నా, ఆనాడు శ్రీకృష్ణుడు గోపి జనములు తిరుగాడిన పాదముద్రలో నాటికిని చెక్కు చెదరక శిలలపై మెరయిచుండెను. గోవర్ధనగిరి చెంత వెళ్ళగానే గోపికలు కృష్ణ వియోగమును స్మరించి బోరును ఎడవసాగిరి. ఇంతలో తన్మయాత్ములైరి. అందరూ ఒక పరి కృష్ణా అని కేకలు వేయగానే చుట్టూ ఉన్నటువంటి వృక్షములకు కూడా రోమాంచములయ్యను. బర్రున వీచెను, రోదన చేసెను. కృష్ణ వియోగము బృందావన గోపాలకే కాక పర్వత వృక్షములు కూడాను అనుభవించుతున్నట్లు ఉద్ధవుడు కండ్లారా చూచెను. రాజా, ఏమని తెలుపుదును? నమ్ముటకు సాధ్యము కానట్టి దృశ్యములు కూడాను వృద్ధుడు చూచి ఆశ్చర్యముతో పాటు సిగ్గు కూడాను పడుచుండెను. అంత మహారాజు ఆతురతతో, స్వామి, అది ఎటువంటిది? అభ్యంతరం లేకున్నా ఈ జీవునికి కూడాను తెలిపి ధన్యునిగా విప్పని ప్రార్థింప. రాజా, గోపికల చిత్తములు కృష్ణ హృదయములకు హత్తుకొని పోటచే మత్తుతో ఉన్మత్తుల వలె సంచరించుచు కనిపించు శిలలను మావులను కృష్ణ కృష్ణ అని పట్టుకునేవారు. అట్టి సమయమున వృక్షములు శిలలు కూడా వియోగముతో విలపించుతున్నట్లు వృక్షముల ఆకు కొనల నుండి నీరు కారేవి, శిలలు నీటి చెమ్మతో ముద్దయ్యేవి. ఈ దృశ్యములు ఎంత విచిత్రములో చూడము. సర్వం సజీవం అనేటువంటి సూక్తి ఈ స్థితిలో నిదర్శనము. చైతన్యములైన పదార్థము సృష్టిలో లేదని బృందావన శిలలు వృక్షములు ఉద్ధవునికి బోధించను. రాళ్లను సహితము కరిగింపజేయి వృక్షములను విలపింపజేయి ఆ గోపికల భక్తిని లోకులు అర్థము చేసుకొనక విమర్శించుటకు పూనుకొందురన్న అటువంటి వారు జడముగా కనిపించు గుండు బండ కంటే మరింత జడబుద్ధులని తలంచవచ్చును. జగదీశుడు జగన్మోహనుడైన కృష్ణచంద్రుని తెలుసుకుంటా జడబుద్ధులైన వారికి సాధ్యము కాదు, నిబద్ధులకే అది వితము. ఇదే విధముగా ఆనాటి సాయంకాలము వ్రజములో ఒక నూతన పద్ధతి ఉద్ధవుడు దర్శించాను. సాయ సమయమున బ్రాహ్మణ ద్విజులు అనుష్ఠానములకై అగ్ని కార్యములు సెలుపునట్ల గోపికలు అని వారి ఇండ్లలో పోపులయ్యేందు నిప్పును వెలిగించినవారు ఒకరింటి నుండి మరొక ఇంటివారు నిప్పును గరిటలయ్యేందో లేక మట్టి మూటలయ్యేందో తీసుకొని పోయి తమ తమ ఇండ్లలో వెలిగించుకునేవారు. అట్లనే మొదలు ఇంటి ద్వీపము నందున ఇంట వెలిగించగానే అందరూ ఆ ఇంటికి తమ తమ ప్రమిదలు తెచ్చి నందును ఇంటి దీపమును తమ ఇంటికి వెలిగించుకొని పోయేవారు. ఈ రీతిగా తిరుగుతున్నా ముందు గ్రామ విధపై కూర్చొని తొలగించుతుండేను ఉద్ధవుడు. ఇంతలో ఒక గోపిక ఎంతసేపు దీపము చెంతనే నిలిచి వచ్చిన వాళ్ళకు చోటు ఇవ్వక కన్నులు మూసుకొని నిలిచి ఉండుట చూచాను. యశోద లోపల నుండి వచ్చి, అయ్యో, ఏమిటి సాహసం అని ఆ గోపిక వీపును తట్టి మేల్కొల్పగా ఆమె కన్నులు తెరవలేదు. చుట్టూ చేరినవారు ఆమెను దీపం నుండి వేరుతీసి విశ్రమింపజేసిరి. ఈ లోపల వ్రేళ్లు పూర్తి కాలి బొగ్గులైనవి. కొంతసేపటికి అనేక ప్రయత్నములో ఆ గోపిక కన్నులు తెరిచాను. విషయం విచారించగా దీపం నందు కృష్ణుని చూస్తుండట చేత ఆమెకు మంటలు కనిపించలేదనియో కాలిన బాధలో ఆమెకు తెలియలేదనియో విషయం తెలిపిన తరువాత ఉద్ధవునికి ఈ అనుభూతి మరింత విచిత్రముగా తోచెను. సాయిరామ్ సశేషం. ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును.
సాయిరామ్.